పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. పోలవరం అంటే ఒక వరం, ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ రోజు మనం 72% 19కి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఈ యొక్క పోలవరాన్ని పూర్తి చేయకపోవడం పోగా మరి ఈ పోలవరం ప్రాజెక్టుని ఏ మాదిరిగా విధ్వంసానికి గురి చేసిందో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు మేము కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే 430 కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో. ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలల పాటు ఇక్కడ ఏ విధమైన ఏజెన్సీలు లేకుండా ఉన్నటువంటి పని చేసేటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రద్దు చేసేసారో, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి మరి పంపించేశారో. 17 నెలలు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు లేక నిలిచిపోవడంతో 20 మరి వచ్చినటువంటి వరదలకే డీవాల్ దెబ్బతిందని ఐఐటి నిపుణులు హైదరాబాద్ చెప్పారని మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈవేళ కొత్తగా డయాఫ్రమ్ వాల్ ఈవేళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ను కూడా చాలా క్లియర్గా ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్కు మరి జనవరి ఫస్ట్ వీక్లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం కాంక్రీట్ మిక్సింగ్ అదిని. దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ, ప్లాట్ఫార్మ్స్ కానీ, గైడ్ వాల్స్ కానీ అన్నీ కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి 1లో మొదలు పెట్టాలనుకున్నా. ఆ T5 T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే దీని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కట్టర్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది. ఈ సెకండ్ కట్టర్ కూడా ఈ ఏదైతే ఈ మంత్ ఎండింగ్కి క్లియర్ చేసుకుని రేపు ఫిబ్రవరి 1 కల్లా మరి సెకండ్ కట్టర్ కూడా డీవాల్ పనులు ప్రారంభిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులతో కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 3rd కట్టర్ కూడా మార్చి నెలలో కల్లా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3rd కట్టర్ కూడా అంటే ఒకేసారి 3 కట్టర్స్ని మనం పనిచేయించుకోవడం ద్వారా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సమయాన్ని కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఏదైతే బావర్ కంపెనీ వాస్తవంగా అయితే 2026 మార్చికి డీవాల్ కంప్లీట్ చేస్తామనంటే ముఖ్యమంత్రి గారు 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పి ఏదో షెడ్యూల్ అనుకున్నామో దాని ప్రకారమే మరి పనులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ఎప్పటికప్పుడు డిసెంబర్ 25కి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కావాలంటే ఏ రోజు ఎంత క్వాంటిటీ వర్క్ చేయాలి, ఏ వర్క్స్కి మనం ప్రిపరేషన్ ముందుగానే చేసుకోవాలి, ఏ డిజైన్స్కి ముందుగానే అప్రూవల్ తెచ్చుకోవాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు మేము టైం బాండ్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్కి పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజు కాదు మేము ప్రతిరోజు కూడా ఇట్లా ఇన్స్ట్రక్షన్ చేసుకుంటూ డిసెంబర్కి డీవాల్ పూర్తి చేస్తాం 25కి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా డీవాల్ పూర్తి అయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ను కూడా ప్యారలల్గా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా 2025కి మెయిన్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా మరి ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఆయన ఒక షెడ్యూల్ ఇచ్చారో ఆయన కూడా మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేను ఇచ్చినటువంటి షెడ్యూల్కి ఒక్కరోజు ముందు అయినా పూర్తి అవ్వాలి తప్ప ఒక్కరోజు ఆలస్యం కావడానికి వీరలేదు. ఆ షెడ్యూల్ని పర్ఫెక్ట్గా ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఏజెన్సీస్తో సమన్వయం చేసుకుని ఏ రోజుకి ఆ రోజు వర్క్ని కూడా వెబ్సైట్ కూడా పెట్టి వెబ్సైట్లో కూడా ఎప్పటికప్పుడు వర్క్ని పెట్టి పారదర్శకంగా జవాబుదారితనంగా పనులు జరగాలనేటువంటి ఆయన ఆదేశాల ప్రకారమే ఈ పోలవరం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో మరి నిజంగా మీ అందరికీ చూస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టు కోసం తమ ఆస్తుల్ని భూముల్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు నిర్వాసితులు. ఆ నిర్వాసితుల్ని ఆదుకున్నటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారే. 2017లో వాళ్ళకి 830 కోట్ల రూపాయలు ఇచ్చినా ఈరోజు 1000 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లో పడినా అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిందే తప్ప మరి 14, 19లో ఆ రోజు మళ్ళీ 24లో ఈ రోజే నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. మరి 19, 24 మధ్య 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్వాసితులు రోడ్డెక్కి మా తెలంగాణలో మమ్మల్ని కలిపేయండి అన్నారంటే మరి 5 సంవత్సరాల్లో కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన పోలేనటువంటి పరిస్థితి. వరదలు వస్తే
కొండల్లోనూ గుట్టల్లోనూ గుడారాలు వేసుకుని ఎప్పుడు ఏ పాము వచ్చి ఏం కాటేస్తుందో, ఏ బిడ్డ ఏ వరదలో కొట్టుకుపోతారని బిక్కుమంటూ కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి స్థితిలో నిర్వాసితులు ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా మొన్న నిజమైనటువంటి సంక్రాంతి 5 సంవత్సరాల తర్వాత మొన్న మన 1000 కోట్ల రూపాయలు ఏ విధమైన దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో చేయడం ద్వారా, అంతేకాకుండా ఈరోజు కూడా మేము పోలవరం ప్రాజెక్టు 2027కి ఏదైతే పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామో మరి దానికి అనుగుణంగానే ఫస్ట్ ఫేజ్ 41.15 మీటర్స్కి R&R ఏదైతే ఉందో అది ఈ 2025లోనే అవి క్లియర్ చేసుకుని దానికి సంబంధించిన కాలనీలు కూడా, ఎందుకంటే పునరావాస కాలనీలు కూడా 19లో మనం కట్టినటువంటి కాలనీలే తప్ప తర్వాత 5 సంవత్సరాల జగన్ పాలనలో కనీసం ఒక అరబస్తా సిమెంట్ కూడా ఆ పునరావాస కాలనీలు లేవు. అంచేత ఈ ఫస్ట్ ఫేజ్ 45.72 మీటర్స్కి అవసరమైనటువంటి R&Rని కూడా ఇప్పుడే మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం దృష్టికి మళ్ళీ అవి కూడా ప్రపోజల్స్ పెట్టుకుని శాంక్షన్ చేసుకుని 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లోపుగా మరి ఆ యొక్క సెకండ్ ఫేజ్ R&Rని కూడా కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతోటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి లక్ష్యాలకు అనుగుణంగా మేము కూడా ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఆ యొక్క వర్క్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం.